వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక టైటిల్ పెట్టున్నాం మనం. ఆ మంచికి జనసేన రెడ్ కార్పెట్ అని చెప్పి కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ మంచి కృష్ణమోహన్ రాష్ట్ర రాజకీయాల్లో, ఎస్పెషల్లీ ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక సాలిడ్ ఇమేజ్ సృష్టించుకున్న వ్యక్తి, చాలా తక్కువ సమయంలో అది కూడా. అయితే అనుకోకుండా ఆయన తీసుకున్న పొలిటికల్ టర్న్స్ ఏవైతే ఉన్నాయో ఆయన కెరీర్ మాత్రం నిజంగానే ఎఫెక్ట్ చూపించాయి. అలాంటి ఆ మంచి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారనేది కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం. అయితే అట్ ద సేమ్ టైం ఆ జనసేన కూడా అదే స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ పరిచే ప్రయత్నం చేస్తున్నది అయితే మరొక చర్చ. మొత్తానికైతే ఆ మంచి ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాత్రం ఒక వార్తల్లో వ్యక్తి అయ్యారు ఇలాంటి ప్రచారంతోనే. అయితే నిజంగానే ఆ మంచిని ఆ స్థాయిలో జనసేన వెల్కమ్ చేస్తోందా? ఆల్రెడీ ఆ మంచి స్వాములు జనసేనలోనే ఉన్నారు, ఆ మంచి కృష్ణమోహన్ బ్రదర్. మరి అలాంటి పరిస్థితుల్లో కృష్ణమోహన్ కూడా పార్టీలోకి తీసుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు? నిజంగానే ఆ మంచికి పవన్ కళ్యాణ్ దగ్గర అంత రెప్యుటేషన్ ఉందా? వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాల కారణంగానే ఈరోజు ఆ మంచి కూడా జనసేన వైపు చూసే ప్రయత్నం చేస్తున్నారా? సో ఇవన్నీ కూడా ఒకవేళ ఆయన జనసేనలో చేరితే ఆయన ఆ స్థాయిలో అటు టీడీపీ కానీ ఇటు మిగతా నేతలు కానీ వెల్కమ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చాలా సీరియస్గా ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక ఎందుకు హాట్ టాపిక్ అవుతుందో చెప్పుకోవాలంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలను కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ఆ మంచి కృష్ణమోహన్ ఎలాంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకుండా ఆయన ప్రకాశం జిల్లా రాజకీయాల్లోకి వచ్చారు సడన్గా. అది కూడా రోసయ్య శిష్యుడిగా మాత్రమే. రోసయ్య శిష్యుడిగా ఆ స్థాయిలో రోసయ్య ఆయన్ని ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఆ స్థాయిలో కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తూ వచ్చారు. ఒక దశలో చీరాలను రిప్రజెంట్ చేస్తూ వచ్చారు రోసయ్య. తన వయసు రీత్యా కావచ్చు, ఆయన పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన శిష్యుడిగా ఆ మంచి కృష్ణమోహన్ చీరాలను రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే 2009 ఎన్నికల్లో మొదటిసారి ఆ మంచి కృష్ణమోహన్ చీరాల నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. నిజంగానే అప్పుడు ఆ మంచి కృష్ణమోహన్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలవడం అనేది చీరాల్లోనే కాదు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కూడా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. అలాంటి ఆ మంచి చాలా తక్కువ సమయంలోనే తనకంటూ అక్కడ ఓన్ ఐడెంటిటీ అయితే ఆయన క్రియేట్ చేసుకోగలుగుతున్నారు గెలిచిన కొద్ది రోజులకే. ఇక 2009 తర్వాత అనేక కీలక పరిణామాలు జరుగుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన జరిగింది. రోసయ్య సీఎం అయిన సమయంలో మాత్రం ఆ మంచికి ఒక గోల్డెన్ పీరియడ్ అనేది చెప్పుకోవాలి. తన కాన్స్టిట్యున్సీకి అనేక నిధులు తెప్పించుకోవడం దగ్గర నుంచి అనేక ఇష్యూల్లో ఆ మంచి ఆ స్థాయిలో మార్కులు కొట్టేశారు. అప్పుడు ఇక అప్పుడే రాష్ట్ర విభజన సందర్భం, రోసయ్యని ముఖ్యమంత్రిగా దించేసి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన సందర్భం, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ మంచి ఆ రోజున కాంగ్రెస్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చారు, రాష్ట్ర విభజన వ్యతిరేకిస్తూ. ఈ క్రమంలోనే నవోదయం పార్టీని ఆయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ పార్టీ తరపున ఆయన ఇండిపెండెంట్గా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు చీరాల నుంచి. దెన్ అక్కడ చూస్తే చీరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అంతటి టీడీపీ వేవ్లో కూడా ఆయన అక్కడ నవోదయం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. గెలిచిన కొద్ది రోజుల తర్వాత ఆయన టీడీపీలోకి కూడా వెళ్లే ప్రయత్నం చేశారు. అంటే టీడీపీతో ఒక అనుబంధ సభ్యుడిగా అసోసియేట్ అయ్యే ప్రయత్నం అయితే జరిగింది. దెన్ 2019 ఎన్నికల నాటికి ఆ మంచే టీడీపీ అభ్యర్థి చీరాల్లో అని అనుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు. అప్పటికే అక్కడ పనిచేస్తున్న ఎవరైతే కొండయ్య దగ్గర నుంచి బాలాజీ లాంటి వాళ్ళ వరకు అందరినీ కూడా పక్కన పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. అలాంటి సందర్భంలో ఆ మంచి కృష్ణమోహన్ 2019 ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో రాబోతుందనగా ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. సో వైఎస్ఆర్సీపీలోకి వెళ్తే ఆయన వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా, ఆయన్నే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి సెలెక్ట్ చేశాడు ఆ రోజున. అక్కడి నుంచి మనం చూస్తే లాస్ట్ మినిట్లో చంద్రబాబు నాయుడు అద్దెంకిలో పోటీ చేయాలని తపన పడతా ఉన్నారు కరణం బలరాం. అప్పటికే గొట్టిపాటి రవికే టికెట్ అని కూడా చంద్రబాబు నాయుడు ఫిక్స్ అయిపోయినారు. తనకు కానీ తన కొడుకు కానీ టికెట్ ఇవ్వాల్సిందే అని కూడా కరణం బలరాం పట్టుబడతా ఉన్నారు. అదే సమయంలో ఆ మంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం అనేది ఆ రోజున ఒక ప్లస్ పాయింట్ అనుకోవాలి కరణం బలరాం ఫ్యామిలీకి. అందుకే కరణం బలరాంని ఒప్పించి కన్విన్స్ చేసి ఆయనకు ఆర్థిక సాయం చేసి ఆయన బలవంతంగా చీరాల్లోని ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. బట్ వైఎస్ఆర్సీపీ వేవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ టైంలో మాత్రం ఆ మంచి తక్కువ టైంలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన ఒక నిజం కావచ్చు. మిగతా అంశాల్లో మాత్రం ఆ మంచి ఆ రోజు అంతగా కోపం చేసుకోలేకపోయి ఉన్నారు. ఈ క్రమంలోనే ఆ రోజున కరణం బలరాం గెలిచారు. కరణం బలరాం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాన్స్టిట్యున్సీలో వాళ్ళిద్దరి మధ్య అనేక రకాలుగా ఆధిపత్య పోరు నడుస్తూ వచ్చింది. పేరుకి కరణం బలరాం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా అధికార పార్టీ నుంచి అక్కడ ఇన్ఛార్జిగా ఆ మంచి కృష్ణమోహన్ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉండేది. అన్అఫిషియల్ ఎమ్మెల్యేగా కూడా ఆ మంచి కృష్ణమోహన్ వ్యవహరిస్తూ వచ్చేవాళ్ళు. అలా వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు చాలా దూరం లీడ్ చేస్తూ వచ్చింది. పార్టీలో ఎస్పెషల్లీ చీరాల కాన్స్టిట్యున్సీలో ఏదో ఒక ఇష్యూని క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ సఫికేషన్ తీసుకోలేని కరణం బలరాం ఆ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీలోకి వచ్చే ప్రయత్నం చేశారు తన కొడుకుతో పాటు. వన్స్ ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఆ గొడవలకు ఫుల్ స్టాప్ పడతాయని అంతా అనుకున్నా, ఇంకా ఆ గొడవలు ఎక్కువయ్యాయి వాళ్ళిద్దరి మధ్య. చీరాల నాదంటే నాదనే ఒక ఫైట్ కానీ, కరణం బలరాం వర్సెస్
ఆమంచి కృష్ణమోహన్ అనే తీరు కానీ, కర్ణం వెంకటేష్ వర్సెస్ ఆమంచి కృష్ణమోహన్ అనే తీరు కానీ మనం చూస్తూ వచ్చాం. దానికి తోడు జిల్లాలో మంత్రిగా ఉన్న బాలినేని పూర్తి సపోర్టు కర్ణం బలరాంకు ఉంది. కర్ణం బలరాం అసలు పార్టీలోకి వచ్చిందే బాలినేని కారణంగా అనేది కూడా అందరికీ తెలిసిందే. సో అలా నిజంగానే అప్పుడు ఆమంచిని ఒక సఫికేషన్ అయితే ఎదుర్కొంటూ వచ్చారు. ఒక దశలో ఈ గొడవలకు పులి స్టాప్ పెట్టడానికి ఆయన తీసుకెళ్లి పర్చూరు ఇన్ఛార్జిగా ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి అటు పర్చూరులో కూడా అంత యాక్టివ్గా ఆమంచి పనిచేయలేదు. తన సొంత కాన్స్టిట్యున్సీ చీరాలు అయితే పర్చూరుకు తను ఎలా పంపిస్తారంటూ చాలాసార్లు ఆయన అసమ్మతి స్వరం వినిపించిన సందర్భం కూడా ఉంది. ఈ క్రమంలోనే 2024 కంటే ముందు ఆయన బ్రదర్ అయిన స్వాములు జనసేనలోకి వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి ఒక సినారియో అక్కడ ఉన్న సమయంలో ఇక ఆమంచి పర్చూరు నుంచి పోటీ చేస్తారా చేయరా అని ఒక డైలమా ఉన్న సమయంలో ఆమంచి వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు తీరా రిజైన్ చేసి ఆయన మళ్ళా చీరాల నుంచే ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం చేశారు. పోటీ చేస్తే ఆయన దాదాపు 35,000 నుంచి 40,000 ఓట్లను కూడా దక్కించుకున్నారు ఆయన మొన్నటి ఎన్నికల్లో. ఇక టీడీపీ వేవ్లో భాగంగా టీడీపీ నుంచి కొండయ్యకు అక్కడ టికెట్ దొరికింది. వైఎస్ఆర్సీపీ నుంచి ఆ రోజు కర్ణం వెంకటేష్ పోటీ చేశారు. సో మొత్తానికి తుడిచిపెట్టుకుపోయింది వైఎస్ఆర్సీపీ కాన్స్టిట్యున్సీలో. మొన్న టీడీపీ తరపున కొండయ్య అక్కడి నుంచి గెలవడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసినట్టు ఈరోజు కర్ణం బలరాం లాంటి వాళ్ళు ఆయన నమ్ముకుని పార్టీలోకి వస్తే అలాంటి బాలినేని ఈరోజు జనసేన జెండా కప్పుకున్నారు. సో ఆల్మోస్ట్ కర్ణం బలరాం అండ్ కర్ణం వెంకటేష్ పొలిటికల్ కెరీర్ డైలమాలో పడ్డట్టే అన్న ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలోనే ఆమంచి కృష్ణమోహన్కి సంబంధించి అనేక రకాల ప్రచారం జరుగుతోంది. ఈవెన్ స్వాములు లాంటి వాళ్ళు ఎన్నికలకు ముందు జనసేన జెండా కప్పుకున్న సమయంలో కూడా ఆమంచి కృష్ణమోహన్ వెళ్ళిపోతున్నారు జనసేనలోకి అనే చర్చ జరిగింది. ఆ టికెట్ చీరాల టికెట్ కూడా జనసేన ఖాతాలోకి వెళ్తుంది. టీడీపీ కూడా అందుకు అంగీకరిస్తుంది. ఫైనల్గా ఆమంచికే టికెట్ వస్తుంది జనసేన నుంచి అని ఒక చర్చ కూడా వచ్చినా బట్ ఆ దిశగా గ్రౌండ్ రియాలిటీస్లో అయితే ఆ దిశగా వర్కౌట్ అయితే జరగలేదు అనుకోవాలి. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడం మీద ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఈరోజు ఒక సాలిడ్ జిల్లాగా నిలబడింది టీడీపీ కోసం ఈరోజు ప్రకాశం జిల్లా అనేది. అలాంటి జిల్లాలో కూడా తమను ఆ స్థాయిలో బలోపేతం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఆయన ఫ్యామిలీకి బంధుత్వం ఉండి జగన్మోహన్ రెడ్డికి వైఎస్కి అత్యంత క్లోజ్ అని పేరున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డిని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీలోకి తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే పలు చోట్ల పూర్తి స్థాయిలో తన పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని కూడా ఆయన భావిస్తూ ఉన్నారు ప్రకాశం జిల్లాలో. అందుకే చీరాల మీద పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. స్వాములు లాంటి వాళ్ళు రాయబారం కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, ఆమంచిని ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాలని కూడా ఆయన ఆలోచన చేస్తున్నారని చర్చ ఉంది. గతంలో చిరంజీవితో ఆ ఫ్యామిలీతో ఉన్న సంబంధాలు కూడా ఆమంచికి ఇక్కడ ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచి ఆమంచి కృష్ణమోహన్ని జనసేనలోకి తీసుకొచ్చినట్లయితే రేపటి ఎన్నికల నాటికి చీరాల్లో పూర్తి స్థాయిలో జనసేనకు ఒక పట్టు వస్తుందని కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేస్తున్నారు. అనేక సార్లు ఆయన ప్రకాశం జిల్లా కేంద్రంగా పలు సభలు కూడా పెడతాం జరిగింది. సో అందుకే ఆమంచి కృష్ణమోహన్ మీద అంతే సీరియస్గా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారన్న ప్రచారం ఉంది. మరి నిజంగానే ఆమంచి కృష్ణమోహన్కి ఆ స్థాయిలో జనసేన నుంచి రెడ్ కార్పెట్ వేస్తే ఎంతవరకు కూడా ఆమంచి కృష్ణమోహన్ జనసేన వైపు చూసే అవకాశం ఉంటుంది, తన పొలిటికల్ కెరీర్ని జనసేన వైపు ఎంతవరకు తిప్పుకునే అవకాశం ఉంటుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.